1 or 2 or 3 ఇంకా వాళ్ళకి జెర్సీలు వేయలేదు. మీరు ఒక్క 2 నిమిషాలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి ఈ పహానీలు ఓపెన్ చేస్తే వాళ్ళ ఇంటి పేరుతో సహా దొరుకుతారన్న. నా నోరు ఎందుకు ఖరాబ్ చేపిస్తారన్న, మళ్ళీ ఫినాయిల్ పెట్టి కడుక్కోవాల్సి వస్తుంది, ఇది కష్టమవుతుంది కదా. సో నేను చెప్పిన నెంబర్ 2 3 4 అన్నాయి. ఇక ఆ 3-4 ఇట్లలో ఎవరు ఉంటారో మీరు ఆలోచించి కొద్దిసేపు భూముల మీద కన్నేవలది ఉంటుంది, ఎవరు భూముల గురించి ఆలోచిస్తారు, కొద్దిగా వెనుకకు తిరిగి చూస్తే నాకంటే తొందరగా మీకే అర్థమవుతుంది అన్న. అన్న ఉన్నాయా అవి నాకు తెలియదు. వాళ్ళ కడుపు కొత్త అన్న, వాళ్ళ కడుపు మంటని వాళ్ళు చెప్తున్నారు గట్లా. నేను చెప్తాను వాళ్ళ పేర్లు. ఏం తెలియని అమాయకులకి ఆడెవరు వచ్చి కొడుతుర్రో తెలుస్తుంది. అందుకని దయించి రేపు ఒకసారి రావాల్సిందిగా మా మీడియా మిత్రులకు విజ్ఞప్తి. థ్యాంక్ యూ అన్న. ఐ థింక్ దిస్ ప్రెస్ మీట్ ఈస్ ఎ లిటిల్ బిట్ బోరింగ్, బట్ బేర్ విత్ ద పీపుల్ అన్న. ఎందుకంటే గరీబోళ్ళ కష్టం అన్న, దయించి సహకరించమని మీడియా మిత్రులకు విజ్ఞప్తి. అంటే మనకి ఎట్లా అయిపోయిందంటే రోజు వాడిని వీడి తిట్టి వీడిని వాడి తిడితేనే వార్త అన్నట్టు అయిపోయింది కదా. ఆ వార్తలకి వెళ్ళి ఇది ఒక కొత్త వార్త కాబట్టి దయించి సపోర్ట్ చేయండి మాకు. దిస్ కమ్స్ అండర్ మెదక్ పార్లమెంట్ అన్న. రింగ్ రోడ్ పక్కన కోకాపేట భూములు 100 కోట్లకు ఎకరం పోయిన భూములకి 3 కిలోమీటర్ల లోపల 25 ఎకరాలకు గోడ అయిపోతుంది అన్న. కడతా ఉన్నారు 3 రోజుల నుంచి యుద్ధం చేస్తూ. నా అదృష్టానికి నేను 2 రోజులు ఆ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీలో బయట ఉండడం వల్ల నేను మీకు ముందుగానే సమాచారం ఇవ్వలేకపోయినాం. త్యాగం చేసిన కొండకల్ రైతులు కూడా వచ్చిరు పాపం. వాళ్ళ భూమిని వదిలేసి శంకర్పల్లికి వెళ్ళి రామచంద్రాపురంకి ఇస్తే కూడా పాపం ఆ తాండాలలో ఉండే కొంతమంది గిరిజన బిడ్డలు కొండకల్ వాళ్ళు కూడా దీంట్లో మేము కూడా ఉన్నాం బిడ్డ, వెనకటి నుంచి మా భూములకు కూడా హక్కులు ఇవ్వని కొండకల్ నుంచి వెలిమెల తాండా నుంచి వచ్చినటువంటి మా గిరిజనుల హక్కుల్ని కాపాడేందుకు మా పక్షాన నిలబడేందుకు మీరు రావాలని సవినయంగా వేడుకుంటూ రేపు 11 గంటలకు మేము మీకోసం వెయిట్ చేస్తామన్నా. థ్యాంక్ యూ. కొండకల్ తాండా వెలిమెల తాండా అన్నారండి.